బస్ స్టాప్ లో బస్ వచ్చిందంటే చాలు ఆత్రమాత్రం మురుకుడు నూకేసుకురుడు సీట్ల కోసమే కిటికీలకెంచి దస్తులు కండువాలేస్తుంటారు కొందరు. ఇక బస్సు కదిలినాకుంటది అసలు కథ. కూసునే కాడ శితం పంచాదులు, ఆడాడ కొట్లాటలు కూడా అవుతున్నాయి. జర పోరన్ని మీద కూసబెట్టుకోమంటే ఎందుకు కూసుంటాడు, టికెట్ తీసుకోలేదా అని కసరిస్తారు. ముందు నేనొచ్చిన దిగేదాకా ఇది నా సీటే, నువ్వెవరు లెమ్మనటానికి అని గదిరిస్తారు కూడా. అయితే రైట్, బస్ అంతా నిండింది, బస్ స్టాప్ రాగానే ఆగింది. ఈమె ఎక్కంగానే తమ్ముడు లేచిండు ఆడోళ్ళ సీట్ల ఆడోళ్ళే కూకోవాలని. మనోడు పోయి వెనకాల నిలబడ్డాడు. బస్సు చాలే జరంత ముంగటికి వంగనే శాతగా నవ్వెక్కింది చిన్నగా. అయ్యో అవ్వా రారా అనుకుంటా గీ బుజ్జమ్మ లేచి సీట్ ఇచ్చి వెనకకు పోయింది. మళ్ళా జరంత దూరం పోయినాక దివ్యాంగుడు రాగానే ఆయన సీట్ ఇచ్చిండు. ఇసుంటకొస్తే గర్భిణి ఎక్కుడుతోటి ఈమె లేచిపోయింది. ఆడోళ్ళు నిలబడితే మనం ఎట్లా కూకుంటామని తమ్ముడు ఈమెకి సీట్ ఇచ్చిండు. మస్తుందిలే బడిల బస్సు ప్రయాణం. కరీంనగర్ జిల్లా మల్లాపూర్ సర్కార్ బడిలా గింత సక్కటి పాఠం చెప్పిండ్రు పోరలకు. బస్సులో ఎవలకు సీట్ ఇయ్యాలి, ఎవలతోటి ఎట్లా మెస్లాలనేది పిల్లలకు ఎరక చేసిండ్రన్నట్టు. మరెట్లుంటుంది జమానా? ముసలోళ్ళు వచ్చినా లేవరు, ఆడోళ్ళు వచ్చినా సీట్ ఇయ్యరు, నాకేం గర్జని అట్లనే కూకుంటారు కొందరు. ఈ పోరలను చూసన్న సోయికస్తే మంచిదేమో.